హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్కి హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసాం కదా, ఇంకొక చివరిని వచ్చేసి ఈ విధంగా క్లాత్ని వచ్చేసి ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. ఓకేనా? ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానండి షార్ట్ వీడియో రూపంలో. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. చూడండి, ఈ స్కేల్ సహాయంతో ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేయాలన్నమాట. మనం వచ్చేసి లైనింగ్ తడిపాం కాబట్టి ఖచ్చితంగా హెచ్చుతగ్గులు ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకోసం ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 9 ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నానండి. చూడండి, ఓకేనా? ఈ బ్లౌజ్ నడుము సైజ్ వచ్చేసి 34 ఇంచులండి. ఓకేనా? 34 బ్లౌజ్ కటింగ్ హై నెక్ బ్లౌజ్ అనమాట. ఓకేనా? ఈ విధంగా 9 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని ఒక లైన్ డ్రా చేశాను. ఇంకా హ్యాండ్కి డౌన్ వచ్చేసి 3.5 ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నాను. ఓకేనా? మార్క్ చేసేసుకున్నట్టుగా ఈ విధంగా అయితే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేశాను. ఓకేనా? కింద వైపున వచ్చేసి హ్యాండ్కి లూజ్ వచ్చేసి 6 ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక 2.5 ఇంచుకి మార్క్ చేసేసుకుంటున్నాను. ఇంకా చంక రౌండ్ వచ్చేసి 9 ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నానండి. చూడండి, ఈ చంక లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయాలి. ఇంక ఈ 2.5 ఇంచు వరకు నుంచి చంక లూజ్ వరకు ఒక లైన్ డ్రా చేసేసుకొని ఈ విధంగా షేప్ ఇచ్చేయడం అండి హ్యాండ్కి. చాలా సింపుల్ అనమాట హ్యాండ్ కటింగ్. ఇంకా మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా గీత కానిచ్చి గీత డ్రా చేస్తూ ఒక లైన్ డ్రా చేయడం అనమాట. ఓకేనా? ఇంకా మీకు అర్థం కాలేదు హ్యాండ్ కటింగ్ అంటే మన ఛానల్లో వచ్చేసి ఒక లాంగ్ వీడియో చేస్తున్నానండి, హ్యాండ్ కటింగ్ వీడియో. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ హ్యాండ్ దగ్గర ముడతలు వస్తున్నాయి. రెండు కారణాలు అండి. ఒకటి వచ్చేసి హ్యాండ్ షేప్ పర్ఫెక్ట్గా తీయట్లేదని, ఇంకోటి వచ్చేసి హ్యాండ్కి తగినట్టుగా డౌన్ పెట్టలేదని. ఓకే, ఈ 2 కారణాల వల్లే మనకు వచ్చేసి హ్యాండ్ దగ్గర ముడతలు వస్తాయి అనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాను. ఇంకొచ్చేసి షోల్డర్ దగ్గర వచ్చేసి మిడిల్కి వచ్చేసి ఈ విధంగా ఘాటు పెట్టేసుకున్నానండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఈ హ్యాండ్కి వచ్చేసి ఫ్రంట్ వైపున వచ్చేసి లోతు తీద్దామన్నమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి చంక లూజ్ మార్కింగ్ పెట్టేసుకుని హ్యాండ్ని అయితే ఈ విధంగా ఓపెన్ చేసేసుకున్నాను. ఇక్కడ మిడిల్కి ఒక ఘాటు పెట్టుకున్నాం కదా, ఇంకా అక్కడి నుంచి 1 ఇంచుకి మార్క్ చేసేసుకుని ఇంకా అక్కడి నుంచి చంక లూజ్ వరకు ఎంత ఉందో అంత సగానికి మార్కింగ్ పెట్టేయాలండి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్కి లోతు వచ్చేసి గీతకు 30 ఇంచుకి మార్కింగ్ పెట్టేయాలండి. ఇంకా ఈ చంక లూజ్ దగ్గర నుంచి ఈ విధంగా ఈ 30 ఇంచులో కలిపేయాలి. ఈ 30 ఇంచు దగ్గర నుంచి 1 ఇంచులో కలిపేయాలన్నమాట. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటూ రావాలండి. కొత్త వాళ్ళకి వచ్చేసి హ్యాండ్కి లోతు తీయడం కష్టంగానే ఉంటుందండి. ఈ వీడియో చూస్తూ మీరు కనుక పేపర్ కటింగ్లో ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే తొందరగానే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాను. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా రన్నర్తో అయితే మార్క్ చేశాను. ఓకేనా? ఇంకా ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్, షేప్ పట్టి కటింగ్ షార్ట్ వీడియో రూపంలో తొందరలోనే అప్లోడ్ చేస్తానండి.